హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే టేస్టీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటిని బాగా కలుపుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలని, టమాటా ముక్కలని వేసుకొని బాగా వేయించుకొని ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పెసరపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. వీటిని కొద్దిసేపు మిక్స్ చేసి ఆ తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని తాలింపు వేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం వండుకున్న వేడి అన్నాన్ని కలుపుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.